హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏన్షియంట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. మనం రోజు రోజుకి టెక్నాలజీ విషయంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. ఇంధనంతో నడిచే వాహనాలు, ఎత్తైన అంతస్తులు, ఇంటర్నెట్, ఇలా ఎన్నో విషయాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం. మరియు ఫ్యూచర్లో రోబోలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ లోకం మరింత అడ్వాన్స్ చెందుతుంది. వీటన్నిటి కారణంగా ఏదో ఒక సమయంలో మీరు ఈ టైం పీరియడ్లో పుట్టినందుకు ఆనందపడే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న డెవలప్మెంట్ మరియు కంఫర్ట్ ఆ రోజుల్లో ఉండేది కాదు. ఈ కారణంతో మనం ఈ టైం పీరియడ్లో పుట్టినందుకు ఒక సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు కదా. సో ఈ వీడియోలో ఆ సాటిస్ఫాక్షన్ పోయి ఒక ఆలోచనలో పడేసేలాగా, అంటే నిజంగా మన కాలానికి తగ్గట్టుగా డెవలప్ అవుతున్నామా, లేదా మనకంటే ఎక్కువ అడ్వాన్స్ డెవలప్మెంట్ అనేది మన పురాతన కాలంలోనే ఉండేదా అనే విషయంపై డిస్కస్ చేసి ప్రయత్నానికి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏముందిలే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మరియు పిరమిడ్స్ గురించే చెప్తారు వీడియో అంతా అనుకుంటున్నారా? దాని గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే పిరమిడ్స్ని ఈ కాలంలో కట్టడం కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళు ఎలా కట్టారు అనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కాబట్టి వీడియోలో పిరమిడ్స్ గురించి కాకుండా మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి నిజంగా టెక్నాలజీ రంగంలో మానవుల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేలా చేసిన ప్రాంతాలు. వాటి గురించి చెప్పుకుందాం. మొదటిది డెరెంక్యూ, టర్కీ. 1963 టర్కీలోని కెపడోకియా అనే ఒక ప్రాంతం. ఒక వ్యక్తి అతని యొక్క ఇల్లుని రినోవేషన్ చేయించుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా అతను పెంచుకున్న కోడ్లు తరచుగా మాయమైపోవడంతో వాటి గురించి వెతకగా అతనికి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న సొరంగ మార్గం కనిపించింది. దాన్ని తవ్వి చూడగా మొదట అతను అదేదో చిన్న రూమ్ అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది అదొక నగరం అని. అది కూడా భూమి కింద ఉన్న అతిపెద్ద నగరం అని. ఆ నగరం ఎలా ఉందంటే ఎన్నో టనల్స్తో లింక్ అయి ఉంది. దానికి తోడు భూమి కిందన 12 అంతస్తులు ఉంది. ఎన్నో రూమ్స్, వంటగది, ఎన్నో షాపులు, బావి, ఆఖరికి చర్చి కూడా నగరంలో ఉంది. సుమారు 20,000 మందికి సరిపడే నగరం అది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీన్ని సుమారు క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. అది కూడా కేవలం సుత్తి మరియు శనంతో. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీకి దీన్ని నిర్మించడం కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది అన్ని వేల సంవత్సరాల క్రితం అది కూడా కేవలం ఒక సుత్తి మరియు శనంతో పర్ఫెక్ట్ ప్లానింగ్తో నిర్మించడం నిజంగా ఒక గొప్ప ఆర్కిటెక్ట్ వాల్యూ అనే చెప్పాలి. మరొక విషయం ఏంటంటే ఆ నగరం గురించి ఆరా తీగా మరొక 600 మంది ఇళ్ల నుంచి టనల్స్కి నగరానికి దారి ఉందంట. దీన్నే ఆ రోజుల్లో ఏదైనా యుద్ధం వంటిది జరిగితే శత్రువులకి తెలియకుండా ఉండడం కోసం నిర్మించుకున్నారు. ఆ రోజుల్లో ఇంత ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఇంప్లిమెంట్ చేయడం నిజంగా గొప్ప విషయం. మరొక విషయం ఏంటంటే ఆ నగరం ఈ రోజు కూడా చెక్కు చెదరకుండానే ఉంది. రెండవది కార్నెక్ స్టోన్స్, ఫ్రాన్స్. ప్యారిస్ నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటానీ అనే ఒక ప్రాంతంలో ఈ కార్నెక్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సుమారు 3000 స్టోన్స్ని ఇలా వీళ్ళు లైన్లో నిలబెట్టారు. కొన్ని అయితే పడుకొని ఉన్నాయి. అయితే దీన్ని 7000 సంవత్సరాల క్రితం ఇక్కడ అమర్చారంట. అంటే ఈ కాలం నాటికి కనీసం మనం చక్రం కూడా కనిపెట్టలేదు. ఈ రాళ్ళు తెచ్చిన ప్రాంతం ఇక్కడ నుంచి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అక్కడి నుంచి వీళ్ళు చక్రం కూడా లేని ఆ రోజుల్లో ఎలా తీసుకొచ్చారు వీటిని. అండ్ ఆ రాళ్ళ యొక్క బరువు అప్రాక్స్గా 2 నుంచి 5 టన్నులు ఉండేది. కొన్ని రాళ్ళు అయితే 10 టన్నులు కూడా ఉంది. అసలు ఒక సాధారణ మనిషికి ఇది ఎలా సాధ్యం? టన్నుల్లో బరువున్న రాళ్ళని అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెట్టారు? సుమారు 4 కిలోమీటర్లో ఈ రాళ్ళని పేర్చారు. ఈ రోజు కూడా ఈ రాళ్ళని వాళ్ళు ఎప్పుడు ఎందుకు అమర్చారో ఎవరికీ తెలియదు. అండ్ కొంతమంది అయితే వీటిని ఖగోళ పరిశోధనల కోసం అమర్చారు అంటారు. దీని కారణంగా సూర్యచంద్రుల కలయికలు తెలుసుకోవచ్చని. అండ్ మరికొంతమంది క్యాలెండర్ కింద కూడా దీన్ని ఉపయోగించారు అని అంటారు. అండ్ మరికొంతమంది బరియల్ గ్రౌండ్స్ కోసం వాడేవారే అని అంటారు. మరి ఈ రోజు కూడా దీన్ని వెనకాతల నిజమైన రీజన్ ఏంటో ఎవరికీ తెలియదు. మూడవది గ్రీక్ కాంక్రీట్. మీరు చూస్తున్న ఈ భవనం ఉంది కదా, దీన్ని నిర్మించి దాదాపు 2000 సంవత్సరాల పైనే అవుతుంది. కేవలం ఇదే కాదు, రోమ్లో ఉన్న మరికొన్ని భవనాలు కూడా ఇంచుమించు ఇంతే కాలం అవుతుంది. అసలు అది ఎలా సాధ్యం? ఈ రోజుల్లో మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం కట్టిన బిల్డింగ్స్ యొక్క లైఫ్ కేవలం 50 నుంచి 100 సంవత్సరాలు మాత్రమే. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఈ రోజు కూడా ఎందుకు ఉన్నాయి అంటే వీళ్ళు మనం వాడే మెటీరియల్ కంటే ఏదో డిఫరెంట్గా వాడేవారు. అదే రోమన్ కాంక్రీట్. మనం వాడే కాంక్రీట్ వేరు, వీళ్ళు వాడే కాంక్రీట్ వేరు. వీళ్ళు వాడే దాంట్లో వాల్కనిక్ యాష్, సీ వాటర్, లైమ్ వీటిని మిక్స్ చేసి కాంక్రీట్ తయారు చేసేవారు. ఎప్పుడైతే వాల్స్ మధ్యలో క్రాక్స్ వస్తాయో ఈ లైమ్ కారణంగా కెమికల్ రియాక్షన్ జరిగి ఆ క్రాక్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. దీని కారణంగా మామూలు కాంక్రీట్తో పోల్చితే ఎక్కువ రోజులు ఉండేది. అయితే ఈ విషయం కనిపెట్టడానికి కూడా మన శాస్త్రవేత్తలకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. దీని వెనక కారణం వాళ్ళు రీసెంట్గా కనిపెట్టారు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీళ్ళకి కెమికల్ రియాక్షన్స్కి సంబంధించి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది. అండ్ నాలుగవది నాస్కా లైన్స్. సౌత్ అమెరికాలో ఉండే పెరు అనే దేశంలో క్రీస్తుపూర్వం 530న మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ జంతువుల్ని గీశారు.
అసలు ఇది ఒక విషయమైనా, ఇది కూడా చెప్పాలా అనుకుంటున్నారా? ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ కనిపించే ఒక్కొక్క బొమ్మ సుమారు 1000 అడుగులు ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం? మనం నేల మీద నించొని చూస్తే అది ఏదో ఒక స్ట్రైట్ లైన్ కిందే కనబడుతుంది. హెలికాప్టర్ ఎక్కి పైనుంచి చూస్తేనే అదొక బొమ్మ కింద మనకి కనబడుతుంది. ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీకి దీన్ని నిర్మించుదామన్నా ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఒక వ్యక్తి అంత పెద్ద బొమ్మల్ని గీయడమే అసాధ్యం అంటే, అలాంటిది వీళ్ళు ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం, అది కూడా డ్రోన్స్, హెలికాప్టర్స్ వంటి పరికరాలు లేకుండా కేవలం ఊహాగానంతో ఇంత పెద్ద బొమ్మలు గీయడం గొప్ప విషయం. మరియు ఇవి ఎగ్జాక్ట్గా నిజమైన షేప్స్లోకి రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాళ్ళు గీసినవి కూడా ఏదో సింపుల్గా అయిపోయే బొమ్మలు కాదు. సాలిపురుగులు, బల్లెలు, ఇలా ఎన్నో మెలికలతో ఉండే జంతువుల్ని గీయడం అనేది అందరి దృష్టి పడేలా చేసింది. అయితే ఇది బయట పెట్టినప్పటి నుంచి దీని మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఇది ఎందుకు తయారు చేశారో ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ ప్రకారం అప్పుడుండే నాజ్కా ప్రజలు దీన్ని తయారు చేసి ఉంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఈ బొమ్మలు అలాగే ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ కలిపి సుమారు 1000 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని లైన్స్ అయితే 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉన్నాయి. ఇన్ని ప్రదేశాల గురించి చెప్పినప్పటికీ మన దేశంలో ఒక్కటి కూడా చెప్పలేదు, మన దేశంలో లేవు అనుకుంటున్నారా? నిజానికి మన దేశంలో కూడా ఉన్నాయి, కానీ అది ఎక్కువ మందికి తెలిసి ఉంటుందేమో అనే ఉద్దేశంతో చెప్పలేదు. మొదటిది రాజస్థాన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు వాటర్ని సేవ్ చేయడానికి చాలా మెథడ్స్ని ఫాలో అయ్యారు. అన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా? అండ్ దాంతోపాటు ఢిల్లీలో అసలు జంగు పెట్టని ఐరన్ పిల్లర్ ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా అది అసలు జంగే పట్టట్లేదు. చివరిది ఎల్లోరా కేవ్. ఈ గుడి చూడడానికి నార్మల్గానే కనబడుతుంది, కానీ నిజానికి ఇదంతా ఒక కొండ. ఈ కొండనే గుడి కింద చెక్కారు. మరియు మరొక అసాధ్యం అనిపించే విషయం ఏంటంటే ఆ గుడిని పైనుంచి కిందకు చెక్కారు. సో ఇలాంటి కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యం? నిజంగా మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ మన పురాతన కాలంలో ఉండేదా? ఒకవేళ ఉంటే ఇప్పుడు ఏమైంది? ఇలా మన గతానికి సంబంధించి ఎన్నో అంతు చిక్కని మరియు ఆశ్చర్యం కలిగించే విషయాలు దాగున్నాయి. ఈ వీడియోలో వాటికి సంబంధించి కొన్ని మనం చెప్పుకున్నాం. మరి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే లైక్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.